శరీరంలో 25వ వచనం నుంచి చదువుదామండి. అయితే శరీరంలో వివాదము లేక అవయవములో ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. చూడండి, ఇక్కడ శరీరంలో ఏం ఉండకూడదంట, శరీరంలో ఏం ఉండకూడదని వ్రాయబడిందండి. శరీరములో వివాదము లేక. మన శరీరంలో వివాదం ఏమైనా ఉందండి? మన శరీరంలో వివాదాలు ఏం జరుగుతున్నాయి లోన? నా శరీరంలో అవయవాలు కొట్టేసుకుంటాయండి, 2 కిడ్నీలకు అసలు పడట్లేదు, పక్కపక్కన ఉన్నాయి కదా, నువ్వు అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపో అని చెప్పి తోసేసుకుంటున్నాయండి అని కిడ్నీల గురించి ఏమైనా కంప్లైంట్ వచ్చింది ఏంటి మనకి? ఏంటి, కళ్ళు ఒకదాని కూడా పని చేయట్లేదండి, ఒకటి ఇటు చూస్తుంటే ఒకటి అటు చూస్తుంది, జనాలు చూసే వాళ్ళు అందరూ మెల్లకొండ అనుకుంటున్నారు, ఈ కళ్ళు మాటలు వినట్లేదు ఏంటని? కళ్ళల్లో ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వెళ్తుందా ఎవరికైనా? ఏంటి, అలాంటి వివాదాలు ఏమైనా ఉన్నాయి ఈ మన దేహంలో? ఊపిరితిత్తులు సరిగ్గా వినట్లేదండి మాట. 2 ఉంటాయి కదా బ్లాడర్స్, అందులో ఒకటి సరిగ్గా గాలి పీల్చుకోవట్లేదండి, ఒకటే పీల్చుకుంటుంది, ఒత్తిడి అంతా ఒకదాని మీదకి వెళ్ళిపోతుందండి, ఆ రెండింటికి అసలు పడట్లేదండి అని ఏమైనా గొడవలు ఏం జరుగుతున్నాయేంటి? రాత్రిపూట మనం పడుకున్న తర్వాత కొట్టేసుకోవడం, పేగులు కరిచేసుకోవడం ఏంటి, ఇలాంటివి ఏం జరుగుతున్నాయి శరీరంలో? ఏమీ జరగట్లేదు. శరీరములో వివాదము లేక, శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున. వాటిలో ఏ గొడవలు లేవంట. శరీరంలో ఏ ఒక్క అవయవానికి దెబ్బ తగిలినా మిగిలిన అవయవాలన్నీ ఏం చేస్తున్నాయంట? పరామర్శిస్తున్నాయి. పరిగెత్తి పడిపోయారు అనుకోండి, ఎవరైనా మోకాలు చెప్ప పగిలిపోయి రక్తం వస్తుంది అనుకోండి, ఆ కాలే కదా పగిలిపోయింది, మనకేంటి సంబంధం లేదు అని మిగిలిన అవయవాలన్నీ ఊరుకుంటాయండి? ఊరుకో, వెంటనే నోట్లోంచి పెద్ద శబ్దం వస్తుంది అమ్మా అనుకొని. ఇటు కాలుకి దెబ్బ తగిలితే నోరు ఎందుకు అరుగుతుంది ఏంటి? కాలుకి దెబ్బ తగిలితే నోరు ఎందుకు అరాలి? సహాయం కోసం ఎందుకు అందరిని పిలాలి? వెంటనే కళ్ళు ఎందుకు? కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతుంటే మోకాల మీదకి వెళ్ళిపోద్ది ఎందుకు దృష్టి అంతా? కళ్ళు ఎందుకు నీ మోకాల వైపు చూడాలి? కళ్ళు ఎందుకు చూడాలి నీ మోకాల వైపు? వెంటనే సహాయం కోసం ఎవరినో పిలుస్తుంటావు, ఏడుస్తుంటావు, ఒక చెయ్యి వచ్చి ఆ రక్తాన్ని, ఆ ధూళిని, గాయాన్ని తుడుస్తూ ఉంది. చెయ్యి ఎందుకు రావాలి? నీకు ఎందుకు సహాయం చెయ్యాలి? వెంటనే హాస్పిటల్కి వెళ్ళని చెప్పి ఎందుకు? ఒక కాలు నొప్పున్నా ఇంకో కాలు ఎందుకు? కష్టపడి ప్రయాసపడి కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళిపోతుంటావు ఎందుకు? ఇలాగ ఒకదానికొకటి ఎందుకు పరామర్శించుకుంటున్నాయి? దానికి నాకేం సంబంధం లేదు, నేను చెయ్యిని కాను గనుక, నేను కాలును కాను గనుక, నేను కన్నును కాను గనుక అని శరీరంలో అనుకోవట్లేదండి, ఏమీ అనుకోవట్లేదు. వాటిలో వివాదాలు లేవు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వస్తే అన్నీ పరామర్శించుకుంటున్నాయంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యగారు పడిపోయాను, నాకేం మంచి మందులు రాయండి అంటే, ఇంజక్షన్ వేస్తాను బాబు అని అన్నాడు అనుకో. ఇంజక్షన్ ఎక్కడ వేస్తారు? ఎక్కడండి వేస్తారు? చేతికి వేస్తారు. ఏంటి, కాలుకి దెబ్బతో వెళ్తే నాకు ఇంజక్షన్ వేస్తావు, నాకేంట నొప్పి, నేను సహకరించనని చెప్పి భుజం అంటుంది అనుకోండి, అంటదేంటి? అంటదా? అవు నాకెందుకు ఇంజక్షన్, ఆడికి ఎలాగా నొప్పి ఉంది కదా, ఆ నొప్పి మీద పొడిచిడే మనిషి నా చేతికి కూడా నొప్పి ఎందుకు అని ఇంజక్షన్ చెయ్యి అందండి. ఇటు ఆడికి దెబ్బ తగిలితే నేనెందుకు నోట్లో ట్యాబ్లెట్ వేసుకోవాలి, చేదుగా ఉంటుంది నాలుకని, నాకెందుకు ఆ బాధ అని నాలుక అందు. అన్నీ పరామర్శించుకుంటాయి, అన్నీ ఐక్యంగా ఉంటాయి. ఒకదానికి దెబ్బ తగిలితే మొత్తం బాడీ అంతా రెస్ట్ తీసుకోవాల్సిందే. నేను బయట తిరుగుతానని చెప్పి ఒక కాలు అనుకోదు, ఒక కాలుకి దెబ్బ తగిలినప్పుడు. నీకు దెబ్బ తగిలితే నేనే అనుకుంటాను, నేను అలా తిరిగి వస్తాను బెంగళూరు అంతా అని అందో. ఇంట్లో ఉండడం బెడ్ రెస్ట్, టోటల్ బాడీ అంతా రెస్ట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకు అలాగా ఐక్యంగా ఉంటున్నాయి, పరామర్శించుకుంటున్నాయి? శరీరంలోని అవయవాలు కనుక. మరి అదే శరీరంలోని అవయవాలతో సంఘాన్ని పోల్చాడు.
సంఘాన్ని పోల్చాడు. మరి సంఘములో అనగా శరీరములో మనం అంత అవయవాలుగా ఉన్నాం కదా, మరి మనలో ఏమైనా వివాదాలు ఉన్నాయా లేదా? వివాదాలు ఉన్నాయా లేదా? వివాదాలు లేకపోతే మంచిదే, నిజమైన సంఘం అనిపించుకుంటుంది. ఒకవేళ వివాదాలు ఉన్నాయనుకోండి, అసలు మీరు సంఘమే కాదు. అంతే కదండి, బైబిల్ రూల్ అది. మీలో మీకు వివాదాలు ఉంటే అసలు శరీరమే కాదు. మన శరీరంలో వివాదాలు ఉన్నాయనుకోండి, ఉన్నాయా? లేవు, కాబట్టి శరీరం అంటున్నాం. ఒకదానికొకటి పరామర్శించుకుంటారని బైబిల్ చెప్తుంది. మరి మనం కూడా శరీరం అయితే, శరీరంలోని అవయవాలు అయితే మనలో వివాదాలు ఎందుకు ఉంటున్నాయి చెప్పండి? మనలో ఎందుకు గొడవలు? ఒకరంటే ఎందుకు ఒకరికి పడదు? ఒకరంటే ఒకరికి ఎందుకు ద్వేషం? ఒకరంటే ఒకరు ఎందుకు మొహం తిప్పుకుంటున్నారు? మీరు వివాదాలు ఉన్నాయి అని అంటే మీరు అసలు సంఘములో అవయవాలు, సభ్యులు కానట్టే. బైబిల్ స్పష్టంగా చెప్పేసింది, క్లియర్. ఇందులో ఏ తేడా లేదు. సంఘములో ఎవరికైనా అనారోగ్యం ఉంటే మిగిలిన వారంతా ఏం చేయాలి? పరామర్శించాలి, ఓదార్చాలి. మోకాళ్ళకి దెబ్బ తగిలితే మిగిలిన అవయవాలన్నీ ఎలాగైతే సహకరించాయో, పరామర్శించాయో, సంఘములో ఎవరైనా ఆపదగా ఉంటే లేదంటే బలహీనంగా ఉంటే, సంఘంలోంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటే మీరంతా, మిగిలిన వారంతా ఓదార్చాలి, పరామర్శించాలి, అవసరమైతే సహాయాన్ని చేయాలి. వారిని అవయవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మిగిలిన వారి మీద ఉంది. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అలాంటివి ఏం చేస్తున్నారా? కొంతమంది ఉచిత సలహాలు ఇస్తారండి. ఉచిత సలహాలు ఎవరికైనా ఒంట్లో బాగోలేదనుకోండి, సంఘానికి రాలేదనుకోండి, అనారోగ్యంతో ఫోన్ చేస్తారు. వెళ్ళరు, ఫోన్ చేసి ఒంట్లో బాగోలేదట కదా, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మంచి భోజనం తిను, ఫ్రూట్ జ్యూసులు తాగు, అప్పుడప్పుడు తేలిగ్గారిగా ఆహారం తిను, బ్రెడ్, పాలు ఇలాంటివి తీసుకో, పళ్ళు బాగా తిను. చూడండి, ఎలాంటి సలహాలు చెప్తారండి, పైసా సాయం చేయరు. అంతే కదా, సలహాలు బాగానే ఇస్తారు అందరూ. కోట్ల రూపాయలు, అమెరికా వెళ్ళిపో, అక్కడ ట్రీట్మెంట్ తీసుకో, 3 లక్షలు అవుద్ది. ఎవరిస్తారు అవి? ఉచిత సలహాలు అంటారు చూసారా, ఫ్రీగా వస్తాయి కాబట్టి ఎన్ని సలహాలు అయినా ఇస్తాం. దేవుడు అలాగ సలహాలు ఇవ్వమనట్లేదండి. వెళ్ళి పరామర్శించు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళలో ఉన్న బాధను తెలుసుకొని ఆ బాధను తీర్చే